మంచిర్యాల జిల్లాలో రెండు లారీ అసోసియేషన్ల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. జైపూర్ మండలం కుందారంలోని అటవీ ప్రాంతంలో నీలగిరి కర్ర రవాణా విషయంలో వివాదం తలెత్తింది. కుందారం ప్లాంటేషన్లోని నీలగిరి కర్రను జైపూర్ లారీ అసోసియేషన్ సభ్యులకు చెందిన లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. అదే సమయంలో శ్రీరాంపూర్లోని కోల్బెల్ట్ లారీ అసోసియేషన్ సభ్యులు అక్కడికి లారీలతో వెళ్లారు. తమ లారీల్లో కూడా లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య మాటా పెరిగి తోపులాట జరిగింది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. వివేక్ సార్ మా వెంట ఉన్నాడు, మినిస్టర్ మా వెంట ఉన్నాడు అని చెప్పి పదే అదే మాటలు చెప్తూ మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు. ఇది లారీ వ్యవస్థ, లారీ వాళ్ళం కూర్చొని మాట్లాడుకుందాం, దీని ఏదైనా పరిష్కారం చేసుకుందాం. సరే మీరు కేవలం 22 మంది ఉన్నారు, మా దగ్గర 200 మంది ఉన్నారన్న, ఏదైనా కూర్చొని మాట్లాడుకుని కావాలంటే ఏదైనా పర్సెంటేజ్ ప్రకారం చేసుకుందామని చెప్తా ఉండగా కూడా మాట్లాడుతున్న సందర్భం కూడా వినకుండా కక్షపూరితంగా కర్రలతో దాడి చేయడం దురదృష్టకరం. ఇలాంటి చర్య ఇంకోసారి జరగకుండా ఫయాజ్ అనే వ్యక్తిని సర్పంచ్ అయినా నేను ఏది చెప్తే అదే అవుతుందని చెప్పి అనుకుంటాడు. అలాంటి కళ్ళబొల్లి మాటలు ఏమి నడవవు. ఫయాజ్ అనే వ్యక్తి మంచిర్యాల నుండి విడిపోయొచ్చి సొంత కుటుంబాన్ని పట్టుకొని కుందారంలో ఇదంతా లోకల్ మాది అని మేము ఎన్నో సంవత్సరాల నుంచి రవాణా చేస్తూ ఉంటున్న మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మేము లోకల్ వాళ్ళమే, మినిస్టర్ గారు వారి ఒక్కరికే మినిస్టర్ కాదు, మేము జైపూర్ మండల్ వాసులమే. మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకుండేది లేదు. ఫయాజ్ గారు మీకు ఈ మీడియా ద్వారా సరైన బుద్ధి చెప్తామని మేము వార్నింగ్ ఇస్తున్నాం మీకు. మంచిర్యాలలో ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. ఎస్ లక్ష్మీవర్గ ఈ ఘటన నిన్న జరిగింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు గ్రూపుల మధ్య, రెండు అసోసియేషన్ల మధ్య జరిగిన ఏదైతే దాని తరలింపు విషయంలో తమకంటే తమకే చేయాలని చెప్పి రెండు వర్గాలు కూడా ఘర్షణ పడ్డాయి. విజువల్స్ మనం చూస్తుండవచ్చు, రెండు లారీ గ్రూపులకు సంబంధించి కూడా ఘర్షణ పడి కర్రలతో పరస్పరం కొట్టుకున్న పరిస్థితి. ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఉన్నదో దానికి సంబంధించిన దాదాపు 4600 టన్నుల నీలగిరి ప్లాంటేషన్ సంబంధించిన నీలగిరి కర్రను గుజరాత్ లోని పేపర్ మిల్లు తరలించాల్సి ఉంది. దీనికి సంబంధించి జైపూర్ సంబంధించిన లారీ అసోసియేషన్ సభ్యులు లారీలో తరలిస్తున్న క్రమంలోనే తాము గతంలో తరలించాం కాబట్టి తమకు హక్కు ఉందని చెప్పి కోల్బెల్లి అసోసియేషన్ సంబంధించిన లారీకి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ చేరుకొని వాగ్వాదం దిగారు. పరస్పరం మాటలు పెరిగి దాడులు చేసిన దాకా వెళ్ళింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. దీనిపై జైపూర్ పోలీసులు ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి పేరు చెప్పుకొని కొంతమంది నాయకులు తమపై దాడి చేశారని చెప్పి కూడా ఒక అసోసియేషన్ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మంత్రి అండ తమకు ఉంది, తామే ఇక్కడ ఏదైతే లారీలు ఉందో ఈ లారీలు తామే తరలించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే కాంట్రాక్టర్ కూడా రెండు గ్రూపులతో గతంలో ఒక ఒప్పందం చేసుకున్నట్టుంది. ఇప్పుడు తమకు హక్కు ఉందని చెప్పి రెండు గ్రూపులు వాదిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే పరస్పరం కర్రలతో దాడి చేసుకోవాలని గట్ట స్థానికంగా సంచలనం రేపింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ మాంతయ్య.